ఇష్టం లేని రాజకీయాలు ఎవరు చేయలేరు. తమకు నచ్చిన చోట మాత్రమే రాజకీయాలు చేయగలరు. ఈ విషయంలో సరిగ్గా అంచనా వేయలేకపోయింది వైసీపీ. మొన్నటి ఎన్నికల్లో 80 చోట్ల అభ్యర్థులను మార్చింది. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నేతలను పంపింది. కేవలం వ్యతిరేకతను అధిగమించి నిర్ణయం తీసుకుంది. కానీ అది మొదటికే మోసం తెచ్చింది. వైసీపీకి దారుణ పరాజయాన్ని మిగిల్చింది. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అధినేత జగన్ ఇప్పటికీ అదే వైఖరి అనుసరిస్తున్నారు. నియోజకవర్గాల మార్పు ఫార్ములాను సైతం కొనసాగిస్తున్నారు. అందులో ఇద్దరు మాజీ మంత్రులను బలవంతంగా తమ స్థానాలకు కాదని వేరే చోటికి పంపిస్తున్నారు. అయితే అందుకు ఆ మాజీ మంత్రులు నో చెప్పినట్టు తెలుస్తోంది. వైసీపీలోనే కొనసాగుతాం కానీ ఆ నియోజకవర్గాలకు వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. వైసీపీలో అదృష్టం ఎవరిది అంటే మాజీ మంత్రి విడుదల రజనీది. ఎన్నికల ముందు వైసీపీలో చేరి అప్పటికే ఎంతో మంది నేతలు వైసీపీలో ఉన్న వారందరినీ కాదని రజనీకి టికెట్ దక్కింది. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచి ఆపై మంత్రి కూడా అయ్యారు. అయితే కేవలం టీడీపీ కార్యకర్తగా ఆమె ఏకంగా మంత్రి అయిపోయారు. అయితే 5 ఏళ్ల కాలంలో చిలకలూరిపేటలో ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. దీంతో 2024 ఎన్నికల్లో జగన్ ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపారు. అయితే అక్కడ ఆమె దారుణ పరాజయం చవిచూశారు. ఇప్పుడు వెనక్కి వచ్చేశారు. చిలకలూరిపేట బాధ్యతలు చూస్తున్నారు. కానీ రేపలలో వైసీపీ ఇన్ఛార్జిగా సరైన వ్యక్తిని నియమించాలని భావిస్తోన్న జగన్ రజనీని అక్కడకు వెళ్లాలని సూచిస్తున్నారు. జగన్ రెడ్డి ఎక్కువ ప్రోత్సాహం అందించిన నేతలు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో గెలిచారు అనిల్. 2019 ఎన్నికల్లో రెండోసారి జగన్ ఆయనకే అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తరువాత మంత్రి పదవి ఇచ్చారు. కీలకమైన పోర్టుఫోలియో కేటాయించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమి తర్వాత కనిపించడం మానేశారు. నెల్లూరు సిటీ బాధ్యతలు వేరే నేతకు అప్పగించారు జగన్. అయితే తనకు నెల్లూరు కావాలని అడిగారు అనిల్. కానీ జగన్ మాత్రం చిలకలూరిపేట వెళ్లాలని సూచించారు. అందుకు ఎంత మాత్రం అంగీకరించలేదు అనిల్. చిలకలూరిపేట నుంచి కదిలేందుకు రజనీ ఇష్టపడడం లేదు. బాధ్యతలు తీసుకునేందుకు అనిల్ ఆసక్తి చూపడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి ఇది ఇబ్బందికరమే. అయితే ఇద్దరు నేతలు తాము వైసీపీలోనే కొనసాగుతాం కానీ ఆ బాధ్యతలు మాత్రం చూడమని తేల్చి చెబుతున్నారు.